ఎలా సెలవు విడిపిందేనా అది? ఆ కొబ్బరి బొండాలు కూడా పెట్టు. మూసేయి మూసేయి. నన్ను మర్చిపోతారా? నన్ను గుర్తుంచుకుంటావా? వెళ్ళగానే లెటర్ రాస్తారు కదా? నువ్వు కూడా వెంటనే రాస్తావు కదా? అడ్రస్ అడగరేంటి? ఎలా రాస్తారు ఉత్తరం? నేను ఆల్రెడీ రాసించాను. మీ ఇల్లు మా పక్క కాలనీలోనే. మీ ఇల్లు మా పక్క కాలనీలోనేనా? గిరిబాబు గారు మీ నాన్నగారా? కాదు, మా అన్నయ్య. ఏం చేస్తుంటారు? ఏంటే ఎక్కడికి ముస్తాబు? అదే సినిమాకి వెళ్తున్నాను. యునో సినిమా. ఇది సినిమాకి వెళ్ళే స్టైల్ లా కనిపించట్లేదే. లేదా? హౌ బ్యాడ్. పార్క్ వెళ్తాను, నో ప్రాబ్లం. వేషాలు చాలు కానీ విషయం చెప్పవే. ఎక్కడికి స్పెషల్ మేకప్ ప్రయాణం? ఏంటి సినిమాకో ముస్తాబు, పార్కో ముస్తాబు అలా ఉంటాయని మాకు తెలియదండి. నేను ఇలాగే మేకప్ చేసుకుని సినిమాకి వెళ్తాను. వెళ్ళనివరా? అయినా సరే వెళ్తాను. చంపేస్తారా? అన్నయ్యో తప్పుకో, వెళ్ళొస్తాను. ఓకే. దీనికి మధ్య గారాపం ఎక్కువైనట్టుంది. ఓసారి కొంచెం మందలిస్తానుండు. అక్కర్లేదు, ఆరా తీయండి చాలు. ఆరా తీయటం ఏంటి? మీ చెల్లైకి బాగా నచ్చిన అబ్బాయి ఎవరా అని. ఓహో, ఏమండి, ఈ డ్రెస్ చాలా బాగుందండి. మన చందు పుట్టినరోజు డ్రెస్ అంటే ఇదే పుట్టినరోజు డ్రెస్. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి. పదా. ఆ షోకేస్ లో ఉన్న డ్రెస్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నాను. ఒక్కదానివే వచ్చావా? ఆలస్యం అవుతున్నావా? వెళ్ళు. వస్తానండి. ఏమండి, అమ్మాయి చాలా బాగుంది కదా? అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది. అబ్బా, ముందు మన సంగతి చూడు. ఏమండి, ఇందాక ఆ షోకేస్ లో తెల్ల చొక్కా మీద పిల్లి బొమ్మలు వేస్తున్నాయి. బాబు, ఆ షో కేసులో ఉన్న షర్ట్ తీసుకురా. అది ఇప్పుడే మీతో మాట్లాడిన అమ్మాయి తీసుకెళ్ళింది సార్. చూసావా సత్య, డ్రెస్ పోతే పోయింది. మన అల్లుడు గారి చెల్లెలు టేస్ట్ నీ టేస్ట్ ఒకేలాగా ఉన్నాయి. ఏంటండి టేస్ట్? ఆ చొక్కా మన బండాడు ఒంటి మీద ఎంత బాగుండేదో. ఆ వేల చొక్కా, నా తాతరాని చొక్కాలు ఇంకో షాప్ లో కడితే దొరుకుతాయి. పద. వచ్చినప్పుడే నేను కొంటానన్నాను. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఉంటాయి తీసుకొచ్చారు. బాయ్ గోరంత ఎందుకు? ఆ డబ్బులే వాడు మోహన్ భరిస్తే వాడు కావాల్సింది కొనుక్కుంటారు కదా. నువ్వు పద. అంత మార్వాడి నువ్వు పద చెబుతాను. రే బాబాయ్, త్వరగా కనీరా. వస్తున్నానా? ఈ డ్రెస్ ఆ డ్రెస్సే. నూరేళ్లు చల్లగా ఉంటుందన్న. డ్రెస్ మాత్రం అదిరిపోయింది బాబాయ్. శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరస్తు. అంతేనా సత్య? నీకో మంచి అమ్మాయిని చూసావురా. అమ్మాయినా? దేనికి? గోక్కోటానికి. లేకపోతే ఏ అమ్మాయినో చూసి గోకావనుకో, నీకు మాకు కూడా తీసుకురా. ఇంతకీ అమ్మాయి అబ్బాయికి నచ్చాలి కదా ఆంటీ? వాడి మొహం వాడికేంటమ్మా నచ్చేది? అంకుల్కి నచ్చింది, నాకు నచ్చింది. చాలదా? చాలమ్మా. అమ్మాయి పేరేంటో? ఏమో, నాకేం తెలుసు పేరు. అడ్రస్ తెలియకుండానే డ్రెస్ తీసుకున్నావా? ఏ డ్రెస్? ఈ డ్రెస్. అదే అమ్మా. ఆపరా. అమ్మ మీద నీకు ఆ మాత్రం ఇది ఉంటే ముందు నాతోనే చెప్పుండేవాడికి. యు నాటీ బాయ్. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటమ్మా నవ్వుతున్నారు? నాకు చెప్తే నేను నవ్వుతానుగా. అబ్బా ఆగు, మేమంతా మంచి మూడ్ లో ఉండవు, డిస్టర్బ్ చేయకు. నమస్తే. మరి ఇదిగో, మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు. అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి? అర్థమైంది. మీ అమ్మగారు మా వదిన ఇద్దరు ఒకే బ్రాండ్. మీరు పదండి. ఇటువంటి అత్తమ్మా, నేను పెడతాను. నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండమ్మా.
ఎక్స్క్యూజ్ మీ చూడమ్మా. చూస్తున్నానండి. ఆహా. నీకు సంగీతం వచ్చా? రాదండి. రాదా? పోనీ నాట్యం అదే డాన్స్ వచ్చా? సత్యా సంగీతం డాన్స్ రెండు రావట. అబ్బా కాకపోతే ఏంటండి ఇప్పుడు సంగీత కచేరీలు డాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తారా? కాపురం చేసుకునే పిల్లకి పని పాట వంట వారు పోస్తే చాలు. పోనీ అవేనా వచ్చేమో కనుక్కో. మీరు మరీను రా పద్మారా. అమలు నీ చేత కొంచెం టీ కలుపమ్మా. మామయ్య గారు ఇందాక ఒకటి మర్చిపోయానండి. అయ్యో ఇదేమిటమ్మా? లే, 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 లే. టీ కలుపుతానండి. నువ్వెందుకమ్మా? సత్యా అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదా. ఆ, కొత్త కదా కంగారు పడి ఉంటుంది. ఆ, అయ్యో నాకు టీ కలపడం రాదండి. రాకపోతే ఏంటమ్మా ఇప్పుడు ఏమైంది? తనకి వంట కూడా రాదమ్మా. చిన్న పిల్లే కదరా మెల్లగా ఆ, నేర్చుకుంటుంది. ఆ, ఆ. అవునవును నిజమే నేర్చుకుంటుంది. అదేమన్నా మహావిద్య? నేను బ్రతికుండగా దీనికి వంట చేసే కర్మ ఏమిటండి? అంటే నీకు ఓకేనా? వాడికి ఓకే అంటే నాకు ఓకే. మీకేమైనా ఇదా? అదే నాకు ఓకే. ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గొప్పను. వేదవ రిస్క్. పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? తప్పు కదా, వెళదించరా. అలాగే. వెళ్ళొస్తాను. ఉండమ్మా. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. మీ పెద్దలతో మాట్లాడతాను. వీళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది. ఎవరండి ఆ అమ్మాయి? చూసే వాళ్ళు ఏమని అనుకోరు? అబ్బే అనుకున్న రిస్క్ లేదు. కాబోయే మూడు పెళ్ళాలేగా. కాబోయే మొగుడు పెళ్ళాలా? మరి నా కూతురు? నీ కూతురు ఏమిటి? ఏంటండి నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచిందెందుకు? మీకు నచ్చితే మీ కోడల్ని చేసుకుంటారనేగా. ఆండాళ్ళు ఏమిటి నువ్వు మాట్లాడేది? అమ్మా నాకొక్కగానొక్క కూతురు, మగతోడు లేని సంసారం. నానా కష్టాలు పడి దాని ఇంత దాన్ని చేశాను. దాని పెళ్లి కోసమే 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను. మీకు ఇంకా కావాలంటే చెప్పండి, నేను ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకొని మీకు ఇస్తాను. అది ఈ ఇంటి కోడలైతే చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ. మీరు కాదనొద్దు. కానీ చందు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా. అది కదమ్మా. ఇంత దూరం వచ్చాక ఆ అమ్మాయిని మాత్రం కాదని ఎలా అనగలం? ఆవిడ చెప్తే అబ్బాయి కాదనడండి. చెప్పమని మీరేని చెప్పండి. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను? ఇది వాడి పెళ్లి, వాడి జీవితం. మరి నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందమ్మా. ఆ పిల్లకన్నా నా బిడ్డకేం తక్కువ చెప్పండి. ఆండాళ్ళు పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు. నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పుండాల్సింది. ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అమ్మా మీకు ఒక ఆడపిల్ల ఉంది కనుక నేను ఇంతసేపు ఊరుకున్నాను. చూడమ్మా ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఆండాళ్ళు చూడమ్మా ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? తీసుకోండి ఆంటీ, ఇంక నేను ఇంట్లో ఉండలేను. పాపం మా అమ్మ మాట్లాడేది తప్పైనా ఒట్టి పిచ్చిది. ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది. పెళ్ళంటే ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది. మీ దగ్గర పని పాట నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మేమనుకుందో నాకు తెలీదు. నేను మాత్రం ఒక్కటే అనుకున్నానంటీ, మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుందనుకున్నాను. అత్తమ్మ అనాలనే ఆలోచన ఎప్పుడూ లేదంటీ. నీదెంత గొప్ప మనసు పద్మా. నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది. నువ్వు కూడా నా బిడ్డ లాంటిదానివి. నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. అది కాదమ్మా. అదేమిటి పిన్ని గారు, మాకున్నది ఒక ఆడపిల్లే కదా. వదినా ఏంటది? ఏం లేదు లేవే, ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు. వీల్లేదని మేము అంటున్నాం. ఏ ఎందుకు వీలు కాదు? పెళ్లి శోభనం రెండు అమ్మాయి ఇంట్లో జరగడం మన ఆచారం. అవన్నీ పెద్దోళ్ళ గొడవలే. గొడవలు పెద్దోళ్ళవే,
కానీ రేపు కాపురం చేయాల్సింది నేను. అయితే ఏంటి నువ్వు అనేది? వదినా, ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే ఏంటి, మధ్యలో మీరెందుకు గొడవ పడతారు? మా అత్తగారింట్లోనే జరగనివ్వండి. అమ్మ నా కోడలా, నువ్వెంత దూరం ఆలోచించావే? ఉద్యోగరీత్యా పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న గదమ్మా ఇది. జయ పెళ్లి ఆ ఊళ్ళోనే చేశాం. ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నాం, కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది. ఒరేయ్ పల్లయ్య, అమ్మా, కార్యానికి గులాబీలేమిట్రా? అమ్మాయి గారు తెమ్మన్నారండి. అబ్బాయి గారి గదిలోకండి. బండాడి గదిలోకా? ఆ. అమలు, ఏమిటి ఇది? ఇది ఆయన గదన్నారు కదా, అందుకని. శోభనంగా నువ్వు తయారు చేయడం ఏమిటి? మా శోభనమే కదా. నీ మొహం చేసింది చాలు గాని పద. అది కదమ్మా. నీలు బుద్ధుందా నీకు? పద. ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను, చూద్దుగానరా. శోభనానికి గులాబీలేమిటమ్మా, మల్లెపూల తోటలా చేయించాను, రా చూద్దు గాని. మల్లెపూలంటే నాకు పడవద్దమ్మా, ఎలర్జీ. ఏమిటే నువ్వనేది? సత్యా, ఆ ఒకసారి ఇలా వస్తావా? పెళ్లి పందిట్లో శోభనం ఎక్కడ జరగాలని పోట్లాడుకుంటుంటే అమ్మాయి ఏమంది? శోభనం చేసుకునేది నేను అని నీ ముచ్చట తీర్చింది కదా. అయితే అసలు శోభనం మన ఇంట్లో జరగడం సాంప్రదాయం కాదు. ఏ గదిలో ఏ పూలతోని పట్టుదల ఎందుకు చెప్పు? అయినా శోభనం చేసుకునేది మేము అని అమ్మాయో చంద్రమో అంటే ఏం చేస్తాం? అలా అంటారంటారా? ఏమో, రిస్క్ చేయటం ఎందుకు చెప్పు? ఇంట్లోకొచ్చిన రోజే నా మొగుడి చేతే నా నోరు ముయించావా? అమ్మ నా కోడలా. ఎరుపు, పసుపు. అదేంటమ్మా అప్పుడే నిద్రలేచా? కాఫీ కూడా పెట్టేస్తున్నావు? నేను చేస్తాను లేరా? పర్లేదమ్మా, అయిపోయింది. అరే చెప్తుంటే వినవేంటి? ఒక్క నిమిషం. అదేంటమ్మా, శోభనం పెళ్లి కూతురు పొద్దున్నే నిద్రలేచా కాఫీలు పెట్టేస్తున్నావు, చెప్తుంటే వినవా? మీరు కాఫీ కలిపితే ఆయనకు నచ్చదమ్మా. ఏంటో నా కాఫీ నే. నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా? మరి ఇన్నేళ్ళు. అత్తమ్మా, ఆ. నాకు కొంచెం కాఫీ ఇస్తారా? మీరు పదండి, నేను తీసుకొస్తాను. పర్లేదు అత్తమ్మా, నేను ఎక్కడే ఉంటాను. ఆ, మా నాయనే పొద్దున్నే అమ్మ కోసం కాఫీ తెస్తున్నావా? నీకు కదమ్మా, నీ కోళ్ళ కోసం. ఆ, సిగ్గులేని వెధవ. అత్తగారింట్లో కూడా ఇదేం పనిరా నీకు? ఏంటి, మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా? అంతగా మీకు కావాలంటే మీ ఆయన తెమ్మనండి. ఏం కూసావే? మా ఆయన్ని కాఫీ తెమ్మంటావా? ఏమిటే ఏంటే పళ్ళు రాలిపోతాయి. వచ్చేయ్, రండి. జయ, నీకేమైనా బుద్ధి ఉందా? మొగుడితో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలాడతావా? నన్ను ఇంట్లో ఎంత తిట్టుకుంటారు? ఓహో, వాళ్ళు నేను తిడతారని నువ్వు నన్ను తిడతావన్నమాట. ఈ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట. చే, ఇదేంటండి, అది చూస్తే అలా, ఇది చూస్తే ఇలా. వాళ్ళు పిల్లలు, రిస్క్ చేయటం వాళ్ళకి ఇష్టం. వాళ్ళతో గోకోవటం మనకెందుకు చెప్పు? అత్తమ్మా, ఇదేమిటి బాబు నువ్వు ఇలా వస్తున్నావు? అదంతే లేవే. మా అమ్మాయి అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. ఇవన్నీ నాకు అలవాటు అత్తమ్మ గారు. కొంచెం వేవిడి కాఫీ ఇస్తారా? ఆ, ఉమ్. అల్లుడు, అమ్మా, ఆ? నేను ఆ ఇంటికి వెళ్ళడం మానేనా? ఎందుకమ్మా, ఏమైంది? నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం ఎందుకమ్మా? ఇష్టం లేకపోతే నేను ఎందుకు పంపిస్తానమ్మా? కాకపోతే నేనేదో అనుకున్నాను, ఏదో అయింది. నువ్వు అదేం మనసులో పెట్టుకోకు. పాపం సత్యవతమ్మ కోడలు శోభన రోజు గొడవ పెట్టుకుందట. ఆ గొడవ ఎక్కడి దాకా వస్తాయో ఏమో. ఒక్క ఇన్స్టాల్మెంట్ తప్పిపోతే ఏమవుతుంది? 2వ నెల 2 కలిపి కట్టేయొచ్చు. నా కూతురు అదృష్టం ఎలా ఉందో. అమలు, మీ వదిన ఫోన్ చేసింది, త్వరగా రా. అమ్ములు అట. ఆవిడికి కోతిముండంటే ఎంత ముద్దో. ఆ, హలో నీలు, నేను వదిన్ని. బాగున్నావా? బాగున్నాను వదినా. నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రాకూడదు? అమ్మో, నాకు ఇక్కడ బోల్డ్ అని పనులున్నాయి వదినా. నువ్వే మా ఇంటికి రారాదు? ఆ? ఒక్క నిమిషం, అత్తమ్మతో మాట్లాడుతుంటే వచ్చేస్తాను. మీ నీలుకి మనం గుర్తులేవే. నేనా? అయ్యో, ఫోన్ పట్టుకుంటే
అంటే అరగంట వదలదు. మీరు మాట్లాడుతుండండి. దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని పిన్ గారు. ఉంటాను. ఏమండి చూసారు, నిన్ను చూడాలని ఉందే అంటే చూడాలంటే నువ్వేరా అని చెప్పి వెళ్ళిపోయింది. బోల్డ్ పనులు ఉన్నాయంట, బోల్డ్ పనులు. అత్తవారింట్లో ఉన్న ఆడపిల్ల పుట్టింటి రావడానికి టైం లేదు అన్నదంటే అక్కడ హాయిగా ఉన్నట్టే కదా. అందుకు మనం సంతోషించాలి గాని కోపడితే ఎలా? అది కాదండి, అది ఇంట్లో ఉన్నన్ని రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది. కానీ అది పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతోందండి. ఏమండి, అది మాకు పిల్లాడైనా బాగుండేదేమో. ఏం చక్క మనతోటే ఉండేది. రూపా, ఆడపిల్లలు పెళ్ళై దూరం అవుతారు, మగపిల్లలు ఉద్యోగం నుంచి దూరం అవుతారు. అంతే. అమ్మా నానా ఇక్కడ అమ్మా, నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఐహెచ్బిలో. అంటే మన అల్లుడు చేస్తున్న కంపెనీ. అల్లుడు కంటే పెద్ద గ్రేడు. రేపటి నుంచి చంద్రశేఖర్ సన్ ఆఫ్ పొట్టి సత్యం కాదు, చంద్రశేఖర్ ఆఫీసర్ ఐహెచ్పి. సరేలేరా? సరేనా? 3000 మందిలో నాకే వచ్చింది తెలుసమ్మా. ఎంతో కష్టపడి రాశాను, ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది అంతే. అమ్మా షో, అబ్బాయి, అత్తాకోడళ్ళు ఒకటైపోయారు. అది లేడీస్ సెంటిమెంట్. దాని ముందు ఏది పనికిరాదు. అంతేనా నాన్న? గట్టిగా అరవకు, మనకి ఫుడ్ ఉండదు. అదా ఆ, చాలు చాలు. అత్తమ్మా నేను చేస్తాలేండి. ఇది కోడిగుడ్డు డిగ్రే మాడిపోతుంది. ఆయనకి ఎగురు ఇష్టం ఉండదు అత్తమ్మా. ఆయన ఆమ్లెట్ తింటారు. పోకుంది, అయిపోయింది. ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్నగాక మొన్నొచ్చావు. నాకంటే నీకేం తెలుసు? నేను వాడిని 20 సంవత్సరాలు పెంచాను. నేను ఇంకా 75 ఏళ్ళు కాపురం చేయాలి ఆయనతో. అందుకే తెలుసుకున్నాను. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? చెప్తే బాధపడతారు. ఉమ్, జయ పెళ్లిలో వంటోని కాఫీ చేయమంటూ రేయ్ మా అమ్మ చేసిన కాఫీలా ఉందంటే చంపేస్తాను అన్నారు. దాని అర్థం ఏమిటి? మొన్న నా హ్యాపీ బర్త్డే రోజు మా ఇంట్లో 6 డజన్ ఆమ్లెట్లు హ్యాపీగా తిన్నారు తెలుసా? 6 డజన్ ఆమ్లెట్లు తిన్నాడా? అవునత్తమ్మా. మరీ కొయ్కే. మా బండాడు నా దగ్గర ఏది దాచుడు. అసలు వాడు అబద్ధాలే ఆడడు. నేను అబద్ధమే ఆడను. అవునవును, నిజాల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అక్కర్లేదు, ఆయనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలిగితే చాలు. కోడలా మజాక. అమ్మ వండిన పొరటు, బెళ్ళా వేసిన ఆమ్లెట్, ఏది తిన్నా చచ్చవరా బాబు. ఆహా. వావ్, కోడిగుడ్డు పొరట్టు. వావ్, ఆమ్లెట్. ఈరోజు ఇన్ని వండారేంటి? ఏమన్నా స్పెషలా? అవును, స్పెషలే. ఫుట్బాల్ ఆటలాగా ఆ. అత్తా కోడల ఆటని ఒక ఆట ఉందిలే. ఆడేవాడికి చెలగాటం, బంతికి ప్రాణ సంకటం. కోడిగుడ్డు పొరట్టు. అయ్య బాబోయ్, సూపర్. ఆమ్లెట్. ఆమ్లెట్ అదుర్స్. అదుర్సు రెండు తింటే పెద్ద గొప్ప అనుకుంటున్నారు. టామీ ఎన్నింది వదినా? నీలిమా, ఒక్కదాని వచ్చామే. వీడున్నాడుగా నా వెంట.
దగ్గరికి వచ్చావా? పద పద. వచ్చి ఉండలు చూడు ఎంత బాగున్నాయో. వీటిని వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఏ టామీ, ఇప్పుడు నువ్వు అమ్మవే, పిల్లలు వదిలి ఎక్కడికి రాకూడదు. ఇక్కడే ఉండు. చంపేస్తాను పిల్లలు వదిలి వచ్చావంటే. ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి కదిలావో నీ సంగతి చెప్తాను. వెరీ గుడ్. కుక్క పిల్లకి తల్లి ప్రేమ గురించి బాగా చెప్పావే. కుక్కకుండే పాటి ప్రేమ మీ అత్తకు ఉండకూడదు. ఆవిడ మాత్రం కొడుక్కి ట్రాన్స్ఫర్ అనగానే పంపించేయాలి. భలే ఉందే. నేను ఇక్కడికి నీతో చెప్పించుకోవడానికి రాలేదు. మరి పుట్టింటికి పొరిటికి వచ్చాను. పాప మా అత్తగారు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని అడవికి పంపినంత ముచ్చటగా నన్ను పంపించారు. పెళ్ళైపోయినట్టుందండి. రా. పద్మా, మీ చెల్లి నా మీద వేసిన అభాండం నిజమని నమ్మి ఇలా పరిగెట్టుకొచ్చారు కదూ. నా మనసులో ఏ పాపిష్టి ఆలోచన లేదనడానికి ఇది చాలా. పిన్ని, అది చిన్నపిల్ల. పురుడు పోసుకోవడానికి పుట్టింటికి రావే అంటే మా అత్తమ్మ వదిలి నేను రాను అని మాతోటే పోట్లాడింది. దాని మీద మీకంత కోపమా? నా కోపమే ఉంటే నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పలేదు. ఈ విషయం తెలిసింది కదా, ఎప్పుడైనా అది రావచ్చు కదా. మామయ్య గారు, ప్రమోషన్ వస్తే ట్రాన్స్ఫర్ వస్తుందనే గొడవంతా. ఆఫీస్ చైర్మన్ నాకు బాగా తెలిసిన ఆయన. ఆయనతో మాట్లాడి ప్రమోషన్ వచ్చినా ట్రాన్స్ఫర్ రాకుండా నేను చూస్తాను. అంటే ప్రమోషన్ తీసుకుంటే కానీ తను రాదా? ఆహా, ఇది మా ఇంటి విషయం. మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. మూడో వ్యక్తుల సలహాలు మాకు అక్కర్లేదు. నాకు నా కోళ్ళకి 100 ఉంటాయండి. మాలో మేము తెలుసుకుంటాం, తేలేకపోతే మునిగిపోతాం. అదేంటండి, అది చిన్నపిల్ల, దాని బుద్ధి లేకపోతే. మాకు లేవు బాబు. ఏం చేయమంటావు? ఆ భగవంతుడు సుఖశాంతులే కాదు, బుద్ధి జ్ఞానం కూడా ఇవ్వలేదు మాకు. నా మాట వినండి. పిన్ని, అది నా మరదలు కాదు, నా కూతురు. అది కన్నీళ్లు పెడితే నేను చూడలేను. తప్పు చేస్తే వీట్ మీద కొట్టండి, కానీ కడుపు మీద కొట్టకండి. కడుపుతో ఉన్న పిల్ల. విన్నారుగా ఆ మాటలు? నా కొడుకు కాపురం నేనే చెడగొట్టుకుంటానా? నేను ఇంకా ఏం చేయాలి? రమ్మని దాని కాళ్ళు పట్టుకోవాలా అని నేను అన్నానా? పోనీ అంటానా? అనకూడని మాటే అనొచ్చావు. పద్మ పెళ్లి జరిగిపోయిందిగా. పద్మ పెళ్లి కాదండి సమస్య. మీ అమ్మ మీకు మరో పెళ్లి చేస్తానన్నా మీరు చేసుకోరు. మీ గురించి నాకు తెలీదా? మరి ఇంకా ఈ పంతం ఎందుకు చెప్పు. మంచో చెడు ఇంత దూరం రాకూడదు, వచ్చింది. మీరు మీ అమ్మగారి మాట విని నేను బయటకు వచ్చా కూడా మీరు అక్కడే ఉన్నారు. నాకేమనిపిస్తుంది చెప్పండి. ఏమండి, నేను మీకేం లోటు చేశానండి? ఏం తప్పు చేశానో చెప్పండి. పోనీ కడుపుతో ఉన్నానని ఏమైనా కోరకూడని కోరేనా? అన్నీ మీ మంచి కోసమే కదండి. అందుకేగా వచ్చాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతోనే ఉండండి. ఇక్కడెందుకండి? వేళ్ళింట్లో మనం వేరే ఇల్లు తీసుకుందాం. వేరే కాపురమా? మీరే పేరైనా పెట్టుకోండి, నేను మాత్రం మళ్ళీ ఆ ఇంటికి రాను. నేను ఆ ఇంటికి రావాలంటే మీరు ప్రమోషన్ తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏది జరగదు, నేను చేయలేను. సరే, మీ ఇష్టం. నాకు మొండితనం ఇచ్చిన దేవుడు అనాలి. నీలిమా, చివరిసారి అడుగుతున్నాను, నాతో రావా? మీతో రాకపోతే నాకెందుకండి ఈ బ్రతుకు? మీరు మగాళ్ళు. అత్తారింటికి పండక్కొచ్చి
పెళ్ళం పక్కనున్నా సరే 4 రోజులకే బోర్ కొట్టేసిందని వెళ్ళిపోతుంటారు. కానీ మాకు అలా కాదండి. కన్న వాళ్ళని అయిన వాళ్ళని వదిలేసి 100 ఏళ్ల పాటు అత్తారింట్లోనే ఉండాలి. అదండి ఆడదాని మనసు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను, ఆ ఇంటికి తప్ప. వస్తాను. మీరు వస్తారని చచ్చిపోయేదాకా ఎదురు చూస్తుంటాను. బాబు, మా అమ్మ కూడా ఇలాగే పిలుస్తుంది. కాదని వెళ్ళిపోతే ఓ అమ్మకి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ బాధ తెలుసుకుని చెప్పండి మీ నీలిమకి. అంటే ఇల్లంతా అలుక్కుపోయినట్టు కనబడుతుంది. ఇంట్లో వర్షం పడినట్టుంది బాసు. ఐసి నువ్వేంటి రిలాక్స్ పోలీస్ కుక్కలా పాడైపోయావా? ఆ బ్యాలెన్స్ ఇస్తే పట్టుకుపోతాను బాసు. తీసుకా ఎంజాయ్ ఎంజాయ్ ఎక్స్క్యూజ్ మీ బాసు. నేలిపోతున్నానండి. హలో నా ఇలాగా కళ్ళు కనిపించట్లేదా ఏంటి ఏంటన్నా ఏంటనా? జాగ్రత్త, జాగ్రత్త. నన్ను కొడతారా? ఏ డౌట్ తగలేదా? ఇంకోటి తీస్తా మిమ్మల్ని నన్ను ఆ చేతిలో నవ్వలేంటే సమయానికి కర్ర కనపడదని. అమ్మా సంపెత్తనంతే. అబ్బా 2 నిమిషాల్లో సీకులు కలిసి తేలపోయా. సీకులా? సీకులంటే అదేనే కళ్ళు పీకాక నాకేనే సీకులు. వెళ్ళు. అప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాలు రాలేకపోయావు. కన్నా ఏంటమ్మా తన్నేవరా? ఆ, అసలు దీంతో తన్నాలరా? నిజంగా నాన్న ఓయ్ అరిచావా నాన్న? ఏంటన్నా పిలిచా? దీంతో కొడితే అద్దరిపోద్దంట. ఏమైనా ధైర్యం కావాలా పర్లేదా? నువ్వు నా పక్కనుంటే చాలరా నాన్న, ఏరే ధైర్యం ఎందుకు? అదే అని. అబ్బే లేదే తంతాను. మావయ్య, మావయ్య ఏమిటిది? మావయ్య ఊరుక మావయ్య. మావయ్య, 2 నిమిషాల్లోగా ఉప్పు చేపను కాల్చి తీసుకురాకపోయావో నిన్ను పచ్చి చేపలాగా రుద్దేస్తానేమనుకున్నావు. పొలపలికి అక్కడ పట్టుకోకే జయ. చేపలంట, సీకులంట, పదవే తయారు చేద్దాం. అరే అదే వాళ్ళకి దెబ్బలు తినిపిస్తే మాకింత ముద్ద తినిపిస్తారు. ఎన్నాళ్ళకి అర్థమైంది బావా? కరెక్ట్. ఎన్నాళ్ళకి మా ఓని చూసి నిజం తెలుసుకున్నాను. ఏంటి మావయ్య మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారా? మరి ఏం చేయమంటావయ్యా? మాయమ్మకి ఈడమ్మకి మధ్య సర్ది చెప్పలేక ఇన్నేళ్ళు నేను చెవిటోనే అయ్యాను. నేను చెవిటివాడిని కాదు బాబు, అలా నటించాను. నాలా చెవిటివాడు కానక్కర్లేదు, వీళ్ళగా మగవాడు కానక్కర్లేదు. అంటే తల్లిని పెళ్ళాన్ని ఇద్దరిని ద్వేషించాలా? ఏమో ఇది మా ఇంట్లో విషయం బావా. తల్లి పిల్లవాడు కూర్చుంటే పని జరగదు. ఇద్దరు కావాలనుకో ఎండా చూసే కదా, సేమ్ నో డిఫరెన్స్. మాకు తోచింది మాత్రం ఇదే పద్ధతి, ఇదే కరెక్ట్ అని నేను అన్నాను. మాకు మాత్రం ఇదే కరెక్ట్. కరెక్ట్. ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం అదేమిట్రా, ట్రాన్స్ఫర్ వద్దనుకుని ప్రమోషన్ వదులుకున్నాక ఇప్పుడు ఇదేమిటి? నేనే చేయించుకున్నాను. ఎందుకు? ఏం చెప్పనమ్మా, కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అడవికి పంపించి యజ్ఞం చేయడానికి నేను శ్రీరాముడు అంతటి గొప్పవాణ్ణి కాదు, మామూలు మనిషిని. ఉన్న 2 కళ్ళలో ఏ కన్ను కావాలని నిలదీస్తే ఉంటే 2 ఉండాలి, లేదా కంటి చూపే వద్దని కోరుకునే మూర్ఖుణ్ణి. మీ ఇద్దరిని ఒప్పించడం నా వల్ల కాదు, నొప్పించడం నా కోరిక కాదు. వస్తానమ్మా, వస్తాను నాన్న.
వాడు వెళ్ళిపోతున్నాడండి. మీరైనా చెప్పనివ్వండి. ఎలా చెప్పగలను సత్య? రామును కూడా అడవికి పంపించింది సవత్తల్లే గాని కన్నతల్లి కాదు. 20 ఏళ్ల నాడు మనం వచ్చేస్తుంటే మా వదిన ఇలాగే అంది. ఆ రోజున ఏమీ చెప్పలేని వాడిని ఈ రోజున ఏం చెప్తాను చెప్పు? అమ్మ లాంటి వదిని వదిలేసి పెళ్ళాం వెనకాల వచ్చేసిన వాడిని నేను. వాడు ఆ పని చేయలేదు. వాడి పెళ్ళాం తన మూడిని నీలా తన వెంట తీసుకెళ్ళను లేదు, అలాగని వాడితోనూ లేదు. మీ ఇద్దరు చెరో వైపు లాగుతుంటే వాడు 3వ వైపు వెళ్ళిపోయాడు. ఏమని ఆపను సత్య? ఎందుకని ఆపను? కన్న కొడుకు కళ్ళ ముందు ఉండాలని అనుకున్నావే గాని కోడలతో కాపురం చేసుకుంటూ హాయిగా ఉండాలని అనుకోవా చెప్పు? ఆ మాత్రం దానికి వాడు ఎక్కడుంటాయేమిటి? నిన్ను కాదని పెళ్ళాం దగ్గరికి వెళ్తే పాలు దాగి రొమ్ము గుద్దిన దుర్మార్గుడు అంటారు. కాదని ఇక్కడే ఉంటే పెళ్ళాన్ని వదిలేసిన చవడదద్దమ్మా అంటారు. ఆ రెండింటికంటే ఇది నయం కదా. ఊరుకో సత్య, ఊరుకో. చందు నీకే కాదు, నాకు కొడుకే. అత్త కోడళ్ళ మధ్య ఏదో జరుగుతుందని విన్నాం గాని దేవుట్రా 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని కాదని ఆయన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరెంత బాధపడ్డారన్నది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. మా బాధను తెలుసుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు. నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా. చిన్న విషయం తెలుసుకుంటే చాలు. పెళ్ళాం మొగుడుకు చేసే ప్రతి పని తల్లి కొడుకు చేస్తుంది, కానీ పెళ్ళామే కావాలి కదమ్మా. చిచ్చి 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 కన్నా రాజకన్నా పుట్టగానే వాళ్ళ నాన్నని లాక్కొచ్చాడు బుజ్జర్వ. చూసావా, కొడుకును కనగానే పెళ్ళా మీద ఎంత ప్రేమ వచ్చిందో మీ ఆయనకి. అసలు నీ పోలికేనయ్యా. వస్తానండి. చల్లగాలికి బయటకు తీసుకెళ్ళదయ్యా, జలుబు చేస్తుంది. నాకు అస్సాం ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తున్నాను. అన్నయ్య, ఆయన బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. వెళ్ళనీయమ్మా. నా బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. నీ బాబా? ఆయన లేకుండా నీకు బాబు ఎలా వచ్చాడమ్మా? వాడిని నేను 9 నెలలు కష్టపడి మోసి కన్నాను. ఎంతసేపు అయిందమ్మా? కానీ 1 గంట అంతేనా? అన్నయ్య, గంట క్రితం కన్నా నీ కొడుకు కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు. 25 ఏళ్ల క్రితం మీ ఆయన కన్నా మీ అత్త ఇంకెంత బాధపడాలి? విడిపోయి వస్తే వేరు కాపురం పెట్టుకుంటానన్నావు. ఆవిడ మాత్రం అమ్మ కాదా? కన్నా కొడుకు దూరం అయితే ఆవిడ మాత్రం బాధపడదా? నీతో చెప్పడానికి ఇదే అన్నయ్య సమయం. నాకు నా బాబు కావాలి, ఆయన కావాలి. వాడు బాబు ఏడుస్తున్నాడు. నేను మనసులో దాచుకున్నాను, వాడు దాచుకోలేడు. పద స్టేషన్. అలాగే సార్. వద్దమ్మా, వద్దమ్మా, ఏడవద్దు. ఊరుకు ఊరుకు. ఎంత వయసు వచ్చినా నాకే బుద్ధి లేదు. ఆయన బాబుని తీసుకెళ్ళిపోయారమ్మా.
మీరు కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి. నా బాబు నాకు కావాలంటమ్మా. నా బాబు నాకు కావాలి. వీడు ఎక్కడికి పోయి ఉంటాడు రా? ఖచ్చితంగా స్టేషన్ వైపు వెళ్ళి ఉంటాడు రా. ఇప్పుడే పడాలా సిగ్నల్? అమ్మా ఏడవకు, తప్పకుండా దొరుకుతాడు. ఎక్కడికి పోతాడు? ఎక్కడమ్మా? జాగ్రత్త జాగ్రత్త. బాబాయ్ ఏమండి?